పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో సమస్యలు తొలగిపోయి పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. అలా పల్లె ప్రగతి కార్యక్రమం సద్వినియోగం చేసుకుని మిగతా గ్రామాలకు ఆదర్శంగా మారింది మెదక్ జిల్లాలోని ఇటిక్యాల గ్రామం. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊళ్ళు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యను పరిష్కరించుకుంటూ అందంగా మారిపోతున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పల్లెలు స్వరాష్ట్ర పాలనలో సరికొత్త సొగసులు అద్దుకుంటున్నాయి. పల్లెలపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో ఎటూ చూసినా పచ్చదనంతో అలరారుతున్నాయి. అలాంటి పల్లెల్లో ముందు వరుసలో ఉంటుంది ఆందోళ్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామం ఇటిక్యాల. ఇది రేగోడు మండలంలో ఉండడంతో దీనిని ఇటిక్యాల అని కూడా పిలుస్తారు. 1800 జనాభా గల ఈ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కనీస మౌలిక వసతులు కూడా లేక ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. ఇటిక్యాల గ్రామంలో ఇదివరకు ఉన్న గ్రామ సర్పంచులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి అనేది కుంటుపడిపోయి ఉండే. వైకుంఠధామం కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, చక్రీషన్ షెడ్ కానీ, రైతు వేదిక కానీ ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే మేము కూడా చిరస్థాయిగా పేరుంటుందని చెప్పి చాలా సంతోషపడతా ఉన్నాం. 10 లక్షల సీసీ రోడ్ కానీ, 10 lakhs సైడ్ డ్రైన్ ఇవ్వడం జరిగింది. మరియు మిగతా కార్యక్రమాలు పల్లె ప్రకృతి వనము బాగా ఆహ్లాదకరంగా మండలంలోనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బాగా ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇటిక్యాల రూపురేఖలే మారిపోయాయి. పల్లె ప్రగతి నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు సర్పంచ్ సుంకె రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు. స్థానికుల సహకారంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు పయనించారు. ఒకప్పుడు ఎంతో వెనుకబడ్డ ఇటిక్యాల మెదక్ జిల్లాలోని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకుంది. డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, పార్కులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకుని ఇటిక్యాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణంతో పారిశుద్ధ్య సమస్యలు తీరిపోయాయి. ఇక ప్రతి వీధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లతో ఇటిక్యాల గ్రామం కొత్త శోభను సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన అనేక సమస్యలను పల్లె ప్రగతి ద్వారా పరిష్కరించుకొని ఇటిక్యాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు గ్రామస్తులు. సిసి రోడ్లు, సైడు డ్రైనేజ్ మోర్లు, ఎల్తీరి టంబాలు, ఈ ప్రకృతి వనము ఇవన్నీ అభివృద్ధి అయితే బాగానే చేశాడు. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. అటు ఇటిక్యాలలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు కొత్త వారికి స్వాగతం పలుకుతున్నట్లు అందంగా అమర్చి ఉంటాయి. పల్లె ప్రకృతి వనంతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన పార్కు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదయం సాయంత్రం పూట చిన్నారుల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతోంది. ఇక ఇటిక్యాల గ్రామంలోని ప్రతి ఇంటికి 4 మొక్కలు పంపిణీ చేసి వాటిని పరిరక్షించడంతో గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇటిక్యాల మెదక్ జిల్లాలోనే అభివృద్ధి ముందు బాటలో ఉంది. ఎందుకంటే ఐమాక్స్ లైట్లు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, మశన వాటికే కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత సైడ్ డ్రైనేజ్ కావచ్చు, అనేకమైన పనులు అభివృద్ధికి ముందుగా యువనాయకుడు నడుస్తున్నాడు. ప్రజలు సహకరిస్తున్నారు. అనేకమైన ప్రభుత్వం కూడా పల్లెల మీద అనేకమైన నిధులు విడుదల చేస్తుంది కాబట్టి, ఖర్చు పెడుతున్నారు కాబట్టి అనేకమైన పనులకు సర్పంచు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. కాబట్టి అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు సమస్యలకు కేంద్రంగా ఉన్న ఇటిక్యాల గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది. అభివృద్ధితో ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గ్రామస్తులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు.